అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ, వయసులో అందరూ పెద్దవాళ్ళే కాబట్టి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్కసారి కూడా వీళ్ళందరూ, ముఖ్యంగా శంకర్ సార్ ఆ రోజు ఈ యొక్క 63,000 మెజారిటీలో దాదాపు రిటైర్డ్ ఉద్యోగస్తులు 6,000 మంది ఇంటూ 4 వేసుకుంటే 24,000 మంది మెజారిటీలో మీదే భాగము. 63,000లో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మనవరాలతో సహా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి, జనసేన ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ఎస్ శ్రీనివాసులు గారికి మీరందరూ సపోర్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్యే గారు గెలుపులో ముఖ్య పాత్ర మీకుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆ రోజు శంకర్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు, 6,000 మంది లిస్ట్ ఇచ్చారు. అవన్నీ కూడా ట్వీట్ చేసి ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపించి అందరూ ఈ విషయంలో మీరందరూ సహకరించినందుకు మన ఎమ్మెల్యే గారి తరఫున, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఎన్డీఏ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, మోడీ గారి తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వరుని ఆశీర్వాదంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఆదేశాలు ఇచ్చి చేయడం జరిగింది. మరొకసారి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తూ మీరందరూ కూడా ఆ విధంగా దానికి కనిపించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మిత్రులు, సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మేమిద్దరం ఒకటేసారి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది 2008లో. ఆ రోజు నాకు విజయ్ కుమార్ గారి నుంచి నేను నేర్చుకున్నది, నేను ఎవరు పోయినా ఇట్లా అందరినీ ఇట్లా అనేవాడిని. విజయ్ కుమార్ గారు మాత్రం నమస్తే పెట్టేవాడిని. నాకు ఆ నమస్తే నేర్చుకోవడానికి ఒక 10 రోజులు పట్టింది. అంటే టక్కన నేను నమస్తే రావట్లేదు, ఆయన మాత్రం అందరి దగ్గర నమస్కారం పెడుతున్నారు. నేను ఇప్పటికి కూడా చాలా మంది చెప్పాను, నేను నమస్తే పెట్టి విజ్ఞప్తి చేయడం నేను విజయ్ కుమార్ గారి దగ్గర నేర్చుకున్నానని. ఆయన నమస్తే పెట్టినంతా గుర్తుకు వస్తూ ఉంటారు. సో అలాగే నేను సర్జరీలో కూడా నా సీనియర్ అనిల్ అనే అతను నాకు ఆ సూచనకి ఇది ఇన్స్ట్రుమెంట్ ఎలా పట్టుకోవాలో నేర్పించారు. అంటే మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మనకి విద్య నేర్పిన గురువుల్ని, మనం ఒక స్థాయికి రావడానికి మనతో పాటు ఉన్న మిత్రుల్ని అందరినీ కూడా మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను చాలాసార్లు వచ్చాను మన రిటైర్డ్ ఉద్యోగస్తుల ఇక్కడ జరిగే మీటింగ్కి. కలకలగా నిండుగా ఎప్పుడు సభ ఈ హాల్ నిండిపోయేలాగా, ఎప్పుడు పాలు పొంగినట్టు బయట కూడా తినాలంటే, అంటే ఈ వయసులో కూడా ఇంత కమిటెడ్గా ఏదైనా మాట అనుకుంటే ఆ మాట కట్టుబడి ఉండే తత్వం మీ అందరిలో. ఎందుకంటే ఆ కాలంకి ఈ కాలంకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ కాలంలో క్రమశిక్షణకి, ఈ కాలంలో క్రమశిక్షణకి. మేము మా తాతగారి ముందు ఏ రోజు కూర్చోలేదు, నిలబడే. మా నాన్నగారు రిటైర్ అయినా కూడా మా తాతగారు ఏం రాగవా అంటే నాన్న చెప్పండి అంటే ఒక క్రమశిక్షణలో మనము ఇంట్లో పెద్దల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని గౌరవించే సాంప్రదాయంలో మనమంతా పాతకాలంలో మీరంతా, మీ తర్వాత మా జనరేషన్ పెరిగిన రోజులు. ఇప్పుడు అల్లో డాడీ అల్లో మమ్మీ కొంచెం అంతా మారింది, కస్టమైజ్ అవుతున్నారు. కానీ పెద్దలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు పక్క సమస్య గురించి చెప్పారు. 2 నయానా భయానా అంతే, ఏం లేదు. మీకు ఆ బిల్డింగ్ కావాలా, ఆ బిల్డింగ్ కొట్టేసి ఖాళీ స్థలం కావాలా? సార్ బిల్డింగ్ కావాలా, బిల్డింగ్ కొట్టేసి ఖాళీ స్థలం కావాలా? ఇప్పుడు కట్టిన బిల్డింగ్ కు మేము డబ్బు ఇచ్చి తీసుకున్నాం, ఫ్రీగా మాకు ఫ్రీగా అవుతుంది సార్. గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వస్తుంది, ఆ రోజు మాకు కాదట్టారు. కాబట్టి మేము గవర్నమెంట్ డబ్బు కట్టి మేము తీసుకుంటాము. బిల్డింగ్ సార్ డబ్బు దగ్గర వెంకటేశ్వరం కట్టాలా అంటే ఎవరు బిల్డింగ్ ఎవరు నారాయణ క్లెయిమ్ చేసేదో కట్టాలా? సార్ ఎట్లా సత్యకాలంలో ఉంటే
ఈరోజు బుల్డోజర్ బాబు ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు. అలాగా ఈరోజు అది ఎవరికి వెంకటేశ్వర ముందులో తెలిసింది అడబెట్టుకుపోయి మనకి బిల్డింగ్ కావాలంటే 2 పనులు ఇక్కడ ఎవరు క్లెయిమ్ చేయట్లా. అది 100% ఆటో నుంచి కట్టబడిందని మీ అందరికీ మనందరికీ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎవరైతే క్లెయిమ్ చేయట్లా ఎమ్మెల్యే గారు తీసుకొని నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి ఎంఆర్ఓ పిలిపించి అది మనము శాంక్షన్కి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసుకొని మనం ఎవరైతే ఉన్నారో మన ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి పోయి సార్ బినామీలో దుర్మార్గంగా పోయిన ప్రభుత్వంలో అరాచకంగా కట్టిన బిల్డింగ్ అది మాకు స్వాధీనం ఎవరు క్లెయిమ్ చేయడం నాకే అండంలే దాన్ని తీసుకోవడానికి మనం ఎక్కువ ఆలోచించాల్సిన వల్ల మనము ఇనుము నీళ్ళు వేస్తే ఉబ్బుతుందా? ఎప్పటికీ ఉబ్బదు. ఇది మాట్లాడుకుంటే ఎప్పటికీ తెగదు. ఒకే ఒక రోజు అందరూ ఇంతమంది ఎలా ఉన్నారో అందరూ వెహికల్ వచ్చింటారు, ఎమ్మెల్యే గారు వచ్చిన రోజు అందరూ కలిసి నేను కలెక్టర్ గారి బిల్డింగ్ వెళ్ళడం, కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారిని పిలిపించడం, అన్నగారు జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిరునవ్వుతో ఎప్పుడు అన్న అందరి వాడు అన్న రావాల్సిందిగా వేదిక మీదకి జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు లక్ష్మీ యాదవ్ అన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించబడుతుంది. అందరూ గట్టిగా తప్పనివ్వాలి. అన్నా ధన్యవాదాలు. మీరు మినిస్టర్ గారు అని చెప్పారు కాబట్టి సో మనం దీనికి వెనకాల్సిన అవసరం లేదు. విజయ్ కుమార్ గారు చెప్పారు క్లియర్గా. ఎవరు క్లెయిమ్ చేయని దాని గురించి మనం డిస్కషన్ ఎక్కువ ఉండకూడదు. కొన్ని పాయింట్ల డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. మనం ప్రభుత్వంలో ఉన్నాం, అది అనాథ మనకు కావాలి. మనం రిక్వెస్ట్ పెట్టినాం, కోర్టులో కూడా దాంట్లో బిల్డింగ్ కట్టదని చెప్పింది. అయినా కట్టడానికి దుర్మార్గం. అది దుర్మార్గాన్ని నువ్వు అధికారులు వచ్చినా కూడా మనం ఇంకా సహించి కూర్చుంటే సమస్య అయిపోయింది. మీరు వచ్చిన మరుసటి రోజే ఒక నెల రోజుల్లోనే మనం తీసుకోవాల్సింది దాన్ని 1 year వేస్టెడ్ టైం యాజ్ పర్ మై ఈ కళ్ళు వస్తే 1 year దాటితే మళ్ళీ ఎలక్షన్ వేరు జరుగుతుంది. ఇప్పుడే తీసుకోవాలా కావాలి. ఎవరు క్లెయిమ్ చేయలేదు. క్లెయిమ్ చేయనప్పుడు మనం క్లెయిమ్ చేసి తీసుకుంటాం. అది అధికారికంగా మనము తీసుకుందాం. దీనికి ఇలాగే అందరూ కూడా వెళ్ళి మాట్లాడితే శంకర్ గారు ఆయన ఎంతో ఓపికస్తులు, చాలా నమ్మదస్తులు, ఇన్నిసార్లు ఇన్ని మీటింగ్స్ కూడా ఆయన ఒక ప్రోగ్రామ్ చెప్తే 10 సార్లు ఇన్ఫార్మ్ చేస్తాం. మళ్ళా పెద్దలు ఉన్నారు మనతో పాటు, అందరూ కలిసిపోతే 100% ఆ బిల్డింగ్ మనం తీసుకోవచ్చు. లేదా బిల్డింగ్ వద్దనుకుంటే చెప్పేసి మనము డిమాండ్ చేయాలి. కోర్టులో కూడా ఉంది కదా, కోర్టులో కూడా ఇచ్చారు కదా, దాంట్లో ఏం కట్టదని మరి ఆర్డర్ ఉంది కోర్టులో. సో యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ ద బిల్డింగ్ ఆర్ యూ వాంట్ ద ఎంప్టీ ప్లేస్. వీ డూ దట్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ విత్ సపోర్ట్ ఆఫ్ ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు గారు, మన అన్నగారు లక్ష్మీనారాయణ గారు, అందరూ కూడా సపోర్ట్తో అది మనము తీసుకుందాం. అలాగే నేను యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్ హ్యాండిక్రాఫ్ట్స్ పవన్ కళ్యాణ్ గారు, నేను మన ఆఫీస్లో వెళ్తే ఆయన ఆఫీస్లో పెద్ద కబోర్డ్లో దాదాపు 36 ప్లేసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో హస్తకళలు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెక్క బొమ్మలు, రాతి బొమ్మలు, అలాగే నేత వస్తువులు, కార్పెట్లు, ఇలాగా శ్రీకాకుళం నుంచి అప్ టు పల్లెమేరు వరకు రకరకాల చేతి వస్తువులను తయారు చేస్తున్నారు. ఆ చేతి వస్తువులు తయారు చేసే కళాకారుని కళలు అంతరించిపోతున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు పులులు అంతరించిపోతాయి, ఏం కాదు అంతరించిపోతాయి.
ఏనుగులు అంతరించిపోతున్నాయి, అంతరించిపోతే ఏం కాదు, కానీ అంతరించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలుగుతుంది. అలాగా హస్తకళలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన హస్తకళలు వస్తువులు తయారు చేయబడుతున్నారు. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లా కాళహస్తిలో కలంకారీ ఎంతో అద్భుతమైన, ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ రూల్ చూశాను. కలంకారీ ఒక 4/3 ఒక ఆర్టికల్, ఫ్రేమ్ ఆర్టికల్ 1.5 లక్ష. అంటే మనము ప్రాపర్గా మన యొక్క కళని ప్రోత్సహించి మనందరం కూడా ప్రోత్సహిస్తే 100% మనం చేయబోయేది కళాకారుని కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కళాకారుల చైర్మన్ గా నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనము పుష్ అవర్ ఎఫర్ట్స్ ఆన్ ద హ్యాండిక్రాఫ్ట్స్ అన్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మనం పెట్రోల్ బోర్డు చూస్తే కళలను కాపాడాలి, కళాకారులను కాపాడాలి, గౌరవించాలని పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా పెట్టున్నారు. అటువంటి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, నేను జస్ట్ ఒక 1 minute కంప్లీట్ చేస్తాను. There are around 16 it's called Lepakshi. The emporium which sells the handicrafts of Andhra Pradesh is called, brand name is Lepakshi, and there are 16 Lepakshi stalls across AP, and 3 are in the country, 1 in Delhi, 1 in Calcutta, 1 in Hyderabad. So మనం కూడా చాలా అద్భుతమైన ఈ యొక్క హస్తకళలను ముందుకు తీసుకుని పోయే విధంగా మనందరం కూడా ఏదైనా ఒక మంచి పని చేయడంలో, కళాకారులు ఈ యొక్క ఆధునిక యుగంలో సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడో మరుగున పడిపోతున్నాయి. కాబట్టి మనం వాటిని ప్రోత్సహించాలి అనుకుంటే మనందరం కూడా, మీ అందరూ కూడా హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా మీ అందరూ కమిటెడ్ పీపుల్ కాబట్టి మీకు ఒక విన్నపము, మనము ఇంక మీద ఇక్కడ ఏదైతే ఫంక్షన్ జరిగినా కూడా ఈ బొకేల బదులు చిన్నది, ఇది ఒక 500 రూపాయలు ఉంటుంది, ఒక 100-200 రూపాయలు అయినా సరే ఒక చెక్క బొమ్మను కళాకారులు చేసిన బొమ్మను నేర్చుకుంటే మనం ఇండైరెక్ట్ గా ఆ కళలను కాపాడినట్టే లెక్క. ఎట్లయితే దేశ సైనికులు మన దేశాన్ని కాపాడతారో అలా కాపాడాలంటే ఒక్కడే అన్ని చేయలేదు, 16 లక్షల మంది సైనికులు ఉన్నారు. అలాగా మనందరం కూడా మనసులో ఈరోజు అనుకోవాలి, నేను ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను కళాకారుల తయారు చేసిన గిఫ్ట్నే ఇవ్వాలని మీరు అందరూ అనుకుంటే కదా, ఎంతో మన కళాకారుని ఇండైరెక్ట్ గా మనం ప్రోత్సహించినట్టు. ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒక శాలువ మామూలు కొనేవాళ్ళు ఒక కలంకారీ శాలువ అదే 500 రూపాయలకి ఒక కలంకారీ శాలువ వస్తుంది. అది కొంటే ఒక కళాకారుని మనము సపోర్ట్ చేసినట్టు. సో అలాగే ఏదైతే ఈరోజు ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము హస్తకళ విభాగంలో ప్రోత్సహించాలి, హస్తకళను కళాకారులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చిందో, నేను మీ అందరికీ కూడా ఆ కార్పొరేషన్ చైర్మన్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు నా మాట గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినా, ఏ విధంగా ఫంక్షన్కి వెళ్ళినా ఎలా ముఖ్య 500 రూపాయలు పెట్టుకుంటారు, ఒక శాల 5 రూపాయలు పెట్టుకుంటున్నారు. హస్తకళలో, లేపాక్షలో మీరు అవి తీసుకుంటే కదా మనము ఇండైరెక్ట్ గా కళలను కాపాడినట్టు, కళాకారులను కాపాడినట్టు అవుతుంది. మీ అందరికీ కూడా ఇండియా ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరూ అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు. మీ అందరికీ మరొకసారి నా విన్నపము, మనం ఏ ఫంక్షన్లో అయినా కూడా, మనం ఈ ఫంక్షనే కాదు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక గిఫ్ట్ గా చిన్నదైనా సరే దానం చేయాలంటే 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు కాదు, మనస్ఫూర్తిగా 10 రూపాయలు మనస్ఫూర్తిగా చేసినా అది దానమే అవుతుంది. అలాగే మనం సపోర్ట్ చేయాలంటే మన మీద ఇంత పెద్దది కొనాల్సిన అవసరం లేదు. ఒక చిన్న వస్తువు కొంత అది ఇండైరెక్ట్ గా మనం ఖర్చు పెట్టే ఆ యొక్క ధనము ఆ కళాకారునికి చేరుతుంది అనే ఒక ఆలోచన మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక మంచి పని చేసేది అవుతుంది. మీ అందరికీ చైర్మన్ హ్యాండిక్రాఫ్ట్స్ గా మీ అందరినీ విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా మనందరూ సపోర్ట్ చేయాలి. మీరు కూడా చూశారు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మన
చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ ఇవి కూడా మన పుత్తూరు పక్కన ఒక చాలా అద్భుతమైన చెక్క బొమ్మలు తయారు చేశారు. వాళ్ళని మాధవ బొమ్మలు గిఫ్ట్ ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా దే ఆర్ ప్రమోటింగ్. మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అలాగా మీరందరూ కూడా ఈ యొక్క హస్తకళను ప్రమోట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇంత ముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను కూడా ఎవరైనా, ఎందుకంటే రిటైర్డ్ ఐఎమ్ ఆల్సో సన్ ఆఫ్ ఏ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. మా ఫాదర్ పేరు పి విజయరామయ్య, ఈజ్ 86 years old, రిటైర్డ్ ఏజీపీఎస్సీ బాపట్ల, రిటైర్డ్ యాజ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఫాదర్ కూడా ఇప్పుడు వచ్చారు, కూడా మాట్లాడి వచ్చారు దాంతో కూడా. సో మీరందరూ మాకు తండ్రి సమానులు, రిటైర్ అయిన మీరందరూ కూడా మీ అందరికీ సేవ చేస్తే, మా తల్లిదండ్రులకు సేవ చేస్తే ఎంత నాకు అదృష్టమో, మా తల్లిదండ్రులు మీ అందరికీ చేస్తే కూడా అది ఆనందంతో అదృష్టంగా భావిస్తాను. మీకు అందరికీ చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ ఉంటాయి. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా నా ఓపీ 500 రూపాయలు ఫ్రీ, ఎక్స్రే ఒక 700 రూపాయలు, 1000 రూపాయలు, ఒకసారి 3 ఎక్స్ట్రా చేస్తే 3000 అయింది, అది కూడా ఫ్రీ. ఆపరేషన్ చేస్తే నా ఫీజే 20 నుంచి 50,000 ఉంటుంది, అది కూడా ఫ్రీనే. మా బెడ్ చార్జెస్ ఫ్రీనే. అన్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంటల్ మెడిసిన్స్ తప్ప, ఎందుకంటే మేము కొనాల్సి వస్తుంది కాబట్టి మిగతా అంతా కూడా మా హాస్పిటల్లో ఎస్పెషల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సార్ వాళ్ళతో కమిటీతో లెటర్ రాయించుకొని వస్తే మీకు సేవ చేయడం, మా తల్లిదండ్రులకు సేవ చేసే ఆలోచనకి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తూ మీ అందరికీ పాదవేదన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.